హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ వీడియోలో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో లాస్ట్ టైం నేను కొన్ని సిల్లీ మిస్టేక్స్ చేసిన. యాక్చువల్లీ ఆ మిస్టేక్స్ చేయకూడదు అనుకొని ఫిక్స్ అయ్యి వెళ్తాం, బట్ ఆటోమేటిక్గా మిస్టేక్స్ అయిపోతాయి. సో అప్పుడు ఆ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల నేను ఇబ్బందులు పడాల్సి వచ్చింది. లైక్ ఎగ్జామ్ నెగిటివ్ మైండ్ సెట్లోకి తీసుకెళ్ళిపోతుంది మనం రాస్తున్నప్పుడు. ఆ మిస్టేక్స్ని ఇప్పుడు ఈ ఎగ్జామ్కి అస్సలు చేయకూడదు అని చెప్పేసి మెంటల్లీ ఇప్పటి నుండే ప్రిపేర్ అవుతున్నాను అనమాట. అంటే మనం చేసిన మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని అక్కడ నుండి వచ్చిన ఎక్స్పీరియన్సెస్ వల్లనే మనం కొన్ని లెసన్స్ నేర్చుకుంటాం కదా, ఇంకోసారి అవి రిపీట్ చేయకూడదు అని చెప్పి. సో అట్లాంటి మిస్టేక్స్లలో ఈ ఎగ్జామ్కి రిలేటెడ్గా ఉన్న మిస్టేక్స్ ఇవన్నమాట. ఇది అందరూ అనుకుంటారు ఇవి చెయ్యొద్దు అని, అందరికీ తెలిసినవే, కానీ ఆటోమేటిక్గా చేసేస్తాం. సో ఇది ఇప్పటి నుండి మనం అలవాటు చేసుకుంటే, తక్కువ టైం ఉంది కాబట్టి ఇటువంటి మిస్టేక్స్ని ఇప్పటి నుండి కొంచెం మెల్లిగా ఫిక్స్ అయితే హ్యాబిట్ చేసుకుంటే మనం ఆటోమేటిక్గా ఎగ్జామ్లో ఒక మంచి ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట దీనివల్ల. సో నేను చేసిన మిస్టేక్స్ ఏందో ఫస్ట్ క్లియర్గా చెప్తా, దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మిస్టేక్ ఏంటి అని అంటే ల్యాక్ ఆఫ్ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్. అంటే నేను అప్పుడు ఏంటి అంటే టెస్ట్లు రాసిన, కాకపోతే నాకు నచ్చిన టైం పెట్టుకొని నేను రాసిన అనమాట. అంటే లైక్ ఎగ్జామ్ టైమింగ్ మనకి ఎప్పుడు ఉంటుంది, జనరల్గా 10కి అట్లా స్టార్ట్ అవుతుంది కదా. సో నేను ఆ టైం కాకుండా నైట్ ఎప్పుడో పడుకునే ముందు ఎగ్జామ్ రాయడము ఇట్లా చేసిన అనమాట. సో దానివల్ల ఏంటి అని అంటే నాకు ఎగ్జామినేషన్ అనే ఒక ఎన్విరాన్మెంట్ అనేది అక్కడ లేకుండా అయింది. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు టెస్ట్లు ఎట్లా రాస్తున్నా అంటే ఖచ్చితంగా మనము 10కి ఎగ్జామ్ అంటే 9:30 లోపే నా అన్ని వర్క్స్ ఫినిష్ చేసుకొని మంచిగా కూర్చొని ఎగ్జామ్ పేపర్ లాగా ముందర పెట్టుకొని ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ని నేను క్రియేట్ చేసుకుంటున్నా ఇంట్లో. అట్లా క్రియేట్ చేసుకొని మరీ రాసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఎగ్జామ్. సో దీనివల్ల ఏంటి అని అంటే నాకు ఆ టైంకి 9 o'clockకి నైట్ రాసుకునేదాన్ని, దానికి దీనికి డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఇప్పుడు మనం ఇదే రెగ్యులర్గా ఒక పీరియడ్ మనకు ఉందనుకోండి స్కూల్లో, మార్నింగ్ మొత్తం మనకి తెలుగు సబ్జెక్ట్ ఉంటే మనకు అది అలవాటు అయిపోతుంది, తెలుగు సబ్జెక్ట్ మార్నింగే ఉంటుంది అని. సో దాని తర్వాత ఏంటి అని అంటే ఇంకా అలవాటు చేసుకుంటుంది బ్రెయిన్, కాబట్టి మనకి ఈజీగా అదే అలవాట్లో ఉంటాం, రాస్తాం ఈజీగా, మంచిగా ఉంటుంది అన్నమాట. సో దాని తర్వాత ఆ మిస్టేక్ చేసిన తర్వాత నేను ఇంకా అనుకున్నా, లేదు మనము నెక్స్ట్ టైం ఏ ఎగ్జామ్ రాసినా ఇట్లా కాదు, టెస్ట్ సిరీస్ ఎట్లాగో తీసుకుంటాం కాబట్టి టెస్ట్ సిరీస్ అనేవి కరెక్ట్ టైంకే రాసుకోవాలి, ఎగ్జామ్ అనేది కరెక్ట్ టైంకే రాసుకోవాలి, సో దట్ అది మనకు మంచి అలవాటు అవుతుంది అని చెప్పి అప్పుడే అనుకున్నా. సో ఆ మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తున్నాను అనమాట. లైక్ ల్యాక్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎన్విరాన్మెంట్ అని అప్పుడు మనకు అది లేకుండే కాబట్టి ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్నా. ఇంకా టైం ఉంది కాబట్టి మీరు కూడా చేసుకోవచ్చు, కొంచెం టైమే ఉంది కానీ మీరు ఇప్పటిని కూడా అలవాటు చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ మిస్టేక్ అనమాట, రెక్టిఫికేషన్. రైట్, నెక్స్ట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ అన్నట్టు. ఎగ్జామ్ పేపర్ నాకు ఇచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఒక్క క్వశ్చన్కి నాకు 3 to 4 minutes పట్టింది, ఇంకెక్కువ కూడా పట్టింది. లైక్ స్టార్టింగ్ ఒక 20 to 30 minutes మనం తీసుకుంటే పేపర్ వచ్చిన వెంటనే మనం ఎక్కువగా చదివేస్తాం పేపర్ని. మనకి 150 questions 150 minutes అని అనుకుంటే అట్లా ఉండదు మన బ్రెయిన్. ఇంకా ఖచ్చితంగా టైం ఉంది కదా అని చెప్పేసి స్టార్టింగ్ మనకు వచ్చిన పేపర్ వచ్చిన వెంటనే స్టార్టింగ్ ఏం చేస్తాము, ఒక్కొక్క క్వశ్చన్కి 3 to 4 minutes కూడా ఇంకెక్కువనే తీసుకుంటాం రియల్గా చెప్పాలంటే. కానీ లాస్ట్ 30 minutes ఏం చేస్తాం, ఏది వస్తే అది ఇంకా బబ్లింగ్, చేతికి ఏది వస్తే అది కూడా పెట్టేసి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి మనకి. సో అట్లా కాకుండా ఇప్పటి నుండే కరెక్ట్ టైం, స్టార్టింగ్ 30 minutes మనకి ఎంతైతే ఒక 20 to 25 questions లేదా 20 questions అని అనుకొని లాస్ట్ వరకు కూడా మనం అంతే స్పీడ్తో పోవాలి. అట్లా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. మనం ఇప్పుడు ఎట్లాగో టెస్ట్ సిరీస్ టెస్టులు రాస్తున్నాం కాబట్టి ఇట్లా టైం మేనేజ్మెంట్ మెల్లిమెల్లిగా చేసుకుంటూ పోదాం, సో దట్ అది మనకి మెయిన్ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. ఇట్లా చాలామంది చేస్తారు, ఇది వర్స్ట్ మిస్టేక్ అని నేను అనుకుంటున్నా. బికాస్ ఒక్క క్వశ్చన్కి స్టార్టింగ్ ఉన్న క్వశ్చన్స్కి అంతంత టైం ఇచ్చి లాస్ట్కి మనకు వచ్చిన ఆన్సర్స్ని కూడా మనం రాంగ్ పెట్టేసి వచ్చిన రోజులు కూడా ఉంటాయి కదా. అది సిల్లీ మిస్టేక్స్ చేసినట్టయితే అరే కీ చూసుకున్న తర్వాత అరే నేను ఈ క్వశ్చన్ తప్పు పెట్టినా అనే ఫీలింగ్ ఉంటుంది. సో అది కాకుండా అట్లాంటివి రాకుండా చూసుకోవాలి. ఇదే సెకండ్ మిస్టేక్. నెక్స్ట్ థర్డ్ది ఏంటి అని అంటే స్ట్రెస్ లెవెల్ని కంట్రోల్ చేసుకోవడం. నాకు ఎట్లా ఉంటుండే అంటే
స్ట్రెస్ లెవెల్ ఎట్లా అయిపోతుంది అని అంటే, నేను మంచిగా ప్రిపేర్ అయిపోయి వెళ్తా ఎగ్జామ్ హాల్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోతున్నాను, అసలు నేను ఏమన్నా చదివినానా అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్తో ఏంటి అని అంటే, ఈయన చుట్టుపక్కల ఉన్న జనాలను చూసేసరికి నాకు అనిపిస్తుంది, వీళ్ళు ఇంత చదువుకొని వచ్చినట్టున్నారు, నేను చదివినా, నేను ఏమన్నా చేస్తున్నానా అన్న ఫీలింగ్ వస్తుంది. అట్లాంటి టైంలో ఏమనిపిస్తుంది అని అంటే, అసలు ఆటోమేటిక్గా బీపీ హైయో లో అని ఫ్లక్చుయేట్ అవుతుంది. ఇది జనరల్ సెన్స్ ప్రతి ఒక్కరికి అయ్యే సెనారియోనే, స్పెషల్గా నా ఒక్కదానికైనా లేకపోతే మీ ఒక్కరికే అయ్యేది కాదు. స్ట్రెస్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉండదు, మన కంట్రోల్లో. సో ఇట్లాంటి ప్రాబ్లంకి మనం ఇప్పటి నుండే మెల్లిగా డైలీ ఒక 10 to 15 minutes యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి. అంటే ఎందుకు ఇట్లా చేయాలి అని అంటున్నా, ఇది కూడా ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు మనము 24/7 మన బ్రెయిన్ని వర్క్ చేసుకుంటూ ఉంటాము, కంటిన్యూగా వర్క్ చేస్తుంది. మనం చదువుతాము, ఎక్కువ ఆలోచిస్తాము, ఎక్కువ గుర్తుంచుకోవడానికి ట్రై చేస్తాము, రిపీటెడ్ మోడ్లో మనం బ్రెయిన్కి వర్క్ ఇస్తూనే ఉంటాము. దానికి కూడా కొంచెం రిలాక్సేషన్ కావాలి, సో దట్ మనకి అదొక పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అని అంటే, మనం అట్లీస్ట్ కొంచెం అన్న టైం ఇవ్వాలి పీస్గా ఉండడానికి. యోగా మెడిటేషన్ చేయడం వల్ల ఏంటి అని అంటే, బ్రెయిన్ కొంచెం స్టేబుల్ అవుతుంది, మన మైండ్ అండ్ మన వర్క్ అంటే మనం చేసే పని కొంచెం ఒక కంట్రోల్లో ఉంటుంది రెండు. కాబట్టి ఆ స్ట్రెస్ లెవెల్ అనేది ఎక్కువ ఫ్లక్చుయేట్ అవ్వడం అనేది ఛాన్స్ తక్కువగా ఉంటుంది. ఎగ్జామ్కి అది మనకి ఇంపార్టెంట్. ఆ టైంలో టెన్షన్ పడి హైపర్ అయిపోయి ఇప్పటిదాకా చదివిందంతా బక్వాస్ అయిపోతుంది కదా. చాలామందిని చూసిన, ఈవెన్ మా ఎగ్జామ్ సెంటర్స్లో కూడా జరిగిన సిచ్యువేషన్స్ చెప్తా. మంచిగా చదువుకొని వస్తారు, లేకపోతే అంత కష్టపడి ఇన్ని మంత్స్ నుండి ఇన్ని ఇయర్స్ నుండి కూర్చొని ప్రిపేర్ అవుతారు, అన్నీ ఆపుకొని లాస్ట్ మూమెంట్లో ఎగ్జామ్ రాసే మూమెంట్లో మీకు బీపీలో అయిపోవడము, లేకపోతే హెల్త్ కండిషన్ పాడైపోవడము, ఆ ఎగ్జామ్ డేనే అట్లాంటి ఇష్యూస్ జరిగితే ఇంకెట్లా ఉంటుంది. ఇన్ని డేస్ కష్టపడ్డదంతా ఇంత మీ టైం వేస్ట్ కదా. కష్టం అదంతా తర్వాత సంగతి, టైం అయితే ఎంత వేస్ట్. సో అట్లా అవ్వనివ్వకండి. ఖచ్చితంగా హెల్త్ ఇంపార్టెంట్. స్ట్రెస్ లెవెల్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది థర్డ్ మిస్టేక్. దాని తర్వాత ఫోర్త్ ఏంటి అని అంటే, జనరల్లీ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మనకు దగ్గరలో పడితే ఓకే, చాలా రిలాక్స్డ్గా ఉంటాము. ఎగ్జామ్కి ఒక 15-20 minutes ముందు కూడా వెళ్తాము, రేర్ కేసెస్లో 10 minutes ముందు కూడా వెళ్తాము. బట్ ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం డిస్టెన్స్లోనే పడ్డది అనుకుందాం. ఆ రోజు మన మూడ్ ఎక్కడ ఉందో, లేకపోతే భయంకో టెన్షన్కో మనం ఒక సెంటర్ అనుకొని ఇంకో సెంటర్ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చాలా తెలిసిన ప్లేసెస్ అయినప్పటికీ కూడా మనం తెలిసిన ప్లేసెస్ అయినప్పటికీ కూడా మిస్టేక్ చేస్తాము. అంటే అది కాదేమో ఇది అని చెప్పేసి అనుకుంటాం. సో ఇవన్నీ పంచాయతీలు కాకుండా ఇంట్లో నుండి ఒక 1 hour బిఫోర్ వెళ్ళండి. ఏం కాదు, అక్కడికి పోయి అక్కడ కూర్చున్నా, అక్కడ బెంచెస్ లేకపోనివ్వండి, కూర్చోడానికి కంఫర్టబుల్ సీట్స్ లేకపోనివ్వండి, నథింగ్ హ్యాపెన్స్. ఒక్క రోజుకి మీరు ఇబ్బందులు పడి ఒక్క రోజుకి అంటే సఫర్ అయితే ఏం పెద్ద కొంపలు మునిగిపోయేటి ఏమీ లేవు. కాబట్టి అంటే ఎగ్జామ్కి ఒక నెగిటివ్ మైండ్తో కాకుండా పాజిటివ్గా వెళ్తే, అంటే ఎందుకు పాజిటివ్ అని చెప్తున్నా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హడావిడిగా వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు హాల్ టికెటో లేకపోతే ఏదో ఒక చిన్న మిస్టేక్ చేసినా, లైక్ మిస్ అయినా కూడా మనకు అర్థం కాదు. ఇంకా ఆ టైంకి ఒక చిన్న పెన్ను మర్చిపోయినా, లేదా పెన్ను పడిపోయిందో ఏదో ఒకటి అయిందనుకోండి, లేనిపోని పంచాయతీ ఎందుకు. అదే ఒక 1 hour బిఫోర్ వెళ్ళిపోయి ఉంటే, ఒకవేళ మిస్టేక్లీ మీరు ఏదైనా మర్చిపోయినా కూడా మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చి తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఏదైనా వేరే ఆల్టర్నేటివ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, ఆలోచించుకోవడానికి టైం ఉంటుంది అట్లా. సో అందుకే అంటే ఎప్పుడైనా ఒక 1 hour బిఫోర్ వెళ్ళడానికే చూడండి. హాల్ టికెట్లో కూడా మనకు అదే మెన్షన్ చేసి ఉంటుంది. హాల్ టికెట్లో ఏదైతే మనకి మెన్షన్ చేసి ఉన్నారో 1-2 సార్లు చదవండి. టైం వేస్ట్ అది ఇది అని అనుకోకండి, చదివితే తెలుస్తుంది మనకి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అసలు ఏం తీసుకుపోవాలి అనేది. సో ఇది. అండ్ లాస్ట్ మూమెంట్లో చాలామంది దగ్గర చూసిన ఏంటంటే, టెన్షన్ వల్లనో ఏమో అక్కడున్న పోలీస్ వాళ్ళతోనో లేకపోతే ఇంకేదన్నా ఎవరితోనన్నా కానీ ఫైటింగ్స్ ఇన్ ద సెన్స్ మాటతోనే పెద్దగా అయిపోతుంది. లేకపోతే కోఆపరేట్ చేయరు కొందరు పోలీస్ వాళ్ళు, లేకపోతే కొందరు అక్కడ ఉన్న వాళ్ళు బ్యాగ్స్ పెట్టుకోవడానికి ఇట్లాంటి ఎవరైతే ఉంటారో
కోఆపరేట్ చేయరు. మనం వాళ్ళతో అసలు ఏ కైండ్ ఆఫ్ ఈవెన్ ఇన్విజిలేటర్స్ కానివ్వండి, ఇట్లా ఎవరితో మనకు ఆ పంచాయతీలు అద్దే వద్దు, ఏమవసరం ఎవరితోనైనా పెట్టుకునేది. మనం ఉండేది ఒక 2 గంటలు, ఆ 2 గంటల కోసం అందరితో ఎందుకు? అదంతా ఏంటి అంటే మన బ్రెయిన్కి బాగా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అటువంటి పంచాయతీలు మనకొద్దు, దానికి దూరం ఉండాలి. సో ఇది 4. నెక్స్ట్ 5th వన్ ఏంటి అని అంటే ఫుడ్ అండ్ స్లీప్. ఈ రోజు నుండి బ్యాలెన్స్డ్ డైట్గా ఫుడ్ తినండి. ఫుడ్, స్లీప్, వాటర్, హైడ్రేటెడ్గా ఉండడం, ఫుడ్ ప్రాపర్గా తీసుకోవడం అండ్ స్లీప్. ఫుడ్ ఎందుకంటున్నా, బ్యాలెన్స్డ్ డైట్ ఎందుకంటున్నా అంటే ఈ టైంలో మనం జంక్ తింటే ఆటోమేటిక్గా స్టమక్ అప్సెట్లో, ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం అయినా వర్షాలు పడుతున్నాయి, ఏ ఇష్యూస్ ఏమయ్యేది తెలియదు, సడన్గా ఏమవుతుందో తెలియదు. ఈ 10-15 డేస్ మనం చక్కగా లేకపోతే ఇంకా పంచాయతీ అయిపోయినట్టే. సో అట్లా కాకుండా ఫుడ్, స్లీప్ అండ్ హైడ్రేటెడ్ ఉండడానికి ట్రై చేయండి. సో ఈ 5 మిస్టేక్స్ నేను లాస్ట్ టైం తెలుసో తెలియకనో ఆటోమేటిక్గా, అంటే వాంటెడ్లీ అయితే కాదు కానీ ఆటోమేటిక్గా అయిపోయినాయి. ఇవి కాకుండా ఇప్పుడు మంచిగా ఉండాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. అండ్ మీకు కూడా ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఇస్తున్నా. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.